నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ సీనియర్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే. డాక్టర్ గారు, ఇవాళ మనం వీడియో మన ఆడియన్స్ అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి సందర్భంగా చేద్దాం. మనం ఏం తిన్నా కూడా జీర్ణం అవ్వాలి, డైజెస్ట్ అయితేనే మనం చాలా హెల్తీగా ఉంటాం. మోషన్ అవ్వక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, కడుపు పట్టేసినట్టు ఉండిద్ది. సో మన ప్రేక్షకులు కూడా కొంతమంది అడిగారు, సార్ ఏం తిన్నా సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు సార్, మోషన్ సరిగ్గా అవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. సో మరి దీనికి సంబంధించి ఆయుర్వేదిక్ వైద్య విధానంలో ఏదన్నా హోమ్ రెమెడీ ఉంటే తెలియజేయండి అని చెప్పి చాలా వరకు కామెంట్స్ వచ్చాయి మనం గతం చేసిన వీడియోస్కి. సో మరి ఏదన్నా ఉంటే చెప్పండి సార్, మరి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలాగా మంచి హోమ్ రెమెడీ ఏదో ఉంటే తెలియజేయండి. తప్పకుండా అండి. జస్ట్ ఒక 5 ఐటమ్స్ అండి. కిస్మిస్ ఒక 25 గ్రామ్స్. కిస్మిస్ తీయగా ఉంటుంది కదా, అందరికీ ఇష్టమే, అందరికి ఇష్టమైనటువంటి ఇది. సో బాదం పప్పు మంచి ఇది కూడా బాగా అందరు రెగ్యులర్గా తినేది, బాగా ఇష్టంగా తినేటువంటి ఒక నట్, డ్రై నట్స్. అట్లే మూడో పదార్థంగా ఈ పటిక బెల్లం. అంటే పటిక బెల్లం అంటే దీన్ని కండ శర్కర, నవ్వుబోతు, కలకండ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారండి. సో కిస్మిస్ 25 గ్రాములు, అదేవిధంగా బాదం పప్పు 25 గ్రాములు, పటిక బెల్లం పొడి ఒక 25 గ్రాములు, అదేవిధంగా సునాముఖి అని చెప్పేసి దొరుకుతుందండి. దీని గురించి కొంచెం చెప్తాను నేను. ఈ సునాముఖి అనేటువంటిది ఎండించినటువంటి ఆకు మనకు మార్కెట్లో దొరుకుతుంది. నేను కూడా కొత్తగా వింటున్నాను పేరు, నాకు కూడా తెలియదు. సెన్నా లీవ్స్ అంటారండి. ఓకే. సో పూర్వకాలం ఒక 30 సంవత్సరాల చరిత్ర వెనక్కు తీసుకున్నట్టు మనం పోయినట్లయితే మన పెద్దలకు ఇంచుమించు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఔషధం ఇది. అంటే వాళ్ళకి కొంచెం మోషన్ ప్రాబ్లం ఉంటే సునామికి ఆకు ఏదో ఒక రూపంలో వాళ్ళు వాడేవాళ్ళు. చారు అలాగా తయారు చేసుకోవడం, లేకపోతే వేడి నీళ్ళు కాచి తీసుకోవడము, పౌడర్ తీసుకోవడం, ఏదో పద్ధతి తీసుకున్నాం డైజెషన్ కోసం, మోషన్ ఫ్రీ అవడానికి. సో ఆ సునామికి మనకు ఎండించినటువంటిది మార్కెట్లో దొరుకుతుంది. ఆకు పౌడర్ కూడా దొరుకుతుందండి. సో మనం ఆకు తెచ్చుకొని పౌడర్ చేసుకోవడం మంచిది. సో ఈజీగా పౌడర్ అయిపోతుందండి. అది పెద్ద కష్టం కూడా కాదు, చాలా సులువు. వితిన్ 1 minute 2 minutes లోపల పౌడర్ అయిపోతుంది మిక్సీలో వేసేస్తే. సో ఆ సునామికి ఆకు పౌడర్ ఒక 75 గ్రామ్స్. సో కాస్త తేనె అవసరాన్ని బట్టి. జస్ట్ ఈ పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు అండి. సో ఈ పదార్థాలన్నీ కూడా మీకు వీలయ్యి వసతుండి అవకాశం ఉండి కన్వీనియంట్గా ఉంటే అన్ని రోల్ ఏదైనా ఉంటే రోట్లు వేసి మెత్తగా దంచేయచ్చు అండి. పదార్థం అంతా బాగా కలిసిపోతుంది అనమాట. అలా వీలు కానటువంటి వాళ్ళు, వసతి లేనటువంటి వాళ్ళు ఈ పదార్థాలన్నీ మిక్సీ కూడా వేసేయచ్చు అండి. సో ఫస్ట్ ఈ 4 పదార్థాలన్నీ మిక్సీలో వేసేసి, అంటే ద్రాక్ష, తర్వాత ఈ బాదం పప్పు, తర్వాత పటిక బెల్లం పొడి, తర్వాత ఈ సునాముఖి ఫస్ట్ మిక్సీలో వేసేసేసండి. అంతా కలిసిపోయిన తర్వాత మనకు అవసరాన్ని బట్టి కాస్త తేనె తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి లేహ్యం లాగా తయారైపోతుందండి. లేహ్యం అంటే తెలుసు కదండి, హల్వా. మనం ఇంకో పద్ధతిలో చెప్పుకోవాలంటే, అందరికీ అర్థమైనట్టు చెప్పుకోవాలంటే హల్వా. సో మంచి స్వీట్ హల్వా తయారైపోతుంది. స్వీట్ హల్వా మోషన్ ఫ్రీ చేసే హల్వా. సో ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క లేహ్యాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రాత్రిపూట ఒక టీ స్పూన్, అంటే ఇంచుమించు ఒక 5 గ్రామ్స్ అండి, అంతకంటే ఎక్కువ వాడకూడదు. జస్ట్ ఒక 5 గ్రామ్స్ మ్యాక్సిమం డోస్ అనమాట అది. సో 5 గ్రామ్స్ చప్పరించేసేసి మింగేసేసి వీలైతే గోరువెచ్చని నీళ్ళు తాగొచ్చు, లేకపోతే పాలు తాగొచ్చు, లేకపోతే మామూలు గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళైనా తాగొచ్చు అండి. సో ఈ విధంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరంగా పనిచేసేసి ఉదయం నిద్రలేపుతాయండి. సెన్సేషన్తో మోషన్ నిద్రలేపుతున్నాం. ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా అవుతుందో మనసు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు చేసేటువంటి వర్క్స్ కూడా చాలా ఉత్సాహంగా, హుషారుగా చేస్తారండి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసేటువంటి దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనులు కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా అవుతుంది, మోషన్ ఫ్రీగా కాకపోతే కోపము, చికాకు, విసుగు ఇలాంటివన్నీ ఉంటాయండి. అది అవ్వకపోతే మన ఫేస్ లోనే రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. మనకి అక్కడ ఏం చిరాగ్గా ఉంటాం, చాలా విసుగెత్తిపోతూ ఉంటాం, ఏం చేయాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు కదండి. సో ఎప్పుడైతే పొద్దున్నే మోషన్ అయిపోతుందో ఏమండి, సో హెల్త్గా ఉండేదానికి అదొక గుర్తు అనమాట. డాక్టర్ గారు, ఇక్కడ ఫ్రీ మోషన్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో టైం కావడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలా మందికి కొంచెం ఇర్రెగ్యులర్గా అవుతూ ఉంటాయి, ఒక టైము పౌడర్ ఉండదు. కొంతమందికి ఈవినింగ్ అవ్వచ్చు, సో ఒక ఫిక్స్డ్ టైంలో అవ్వదు. ఏంటి దీనికి కారణాలు అంటారు? అదే వీళ్ళు తీసుకునే ఆహార విధి విధానం సరిగ్గా లేకపోవడము, తర్వాత ఈ యొక్క ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడము, మానసిక ఒత్తిడి, ఇలాంటివి జనరల్గా సర్వసాధారణ కారణాలు ఉంటాయండి. కాబట్టి మనం ఒక పద్ధతిలో
మోషన్ పోవడం అలవాటు చేసుకుంటే రెగ్యులర్గా అదే టైంలో వస్తుంటుందండి. ఎందుకంటే మన బాడీని ఏ విధంగా ట్యూనప్ చేస్తే ఆ విధంగా అలవాటు అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాత్రిపూట రెగ్యులర్గా మీరు ఒక టయానికి పడుకోవడం అలవాటు చేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 9:30, 10కి పడుకోవడం అలవాటు చేసుకున్నాను అనుకోండి. ఒక 4-5 రోజులు నిద్ర పట్టకపోయినా ఎప్పుడో 12 గంటలకు పడుకునే వాళ్ళము మనం 10ంటికి పడుకుంటే నిద్ర రాదు. సో బాడీని ఎప్పుడైతే మనం అలవాటు చేసేస్తామో, ట్యూనప్ చేసేస్తామో న్యాచురల్గా నిద్ర వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ మోషన్ కూడా కొన్నాళ్ల పాటు ఈ పద్ధతిలో అలవాటు అయిపోతే కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని మన మహర్షులు చెప్పినట్లు మోషన్ స్పాంటేనియస్గా మార్నింగ్ మనకు నిద్ర లేపి మోషన్ అయిపోతుంది. సో ఈ యొక్క మెడిసిన్ కూడా అండి అవసరాన్ని బట్టి కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. అంతేగాని మందుల మీదనే ఆధారపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ మందుల ప్రభావము మన దేహంలో ఉంటూ పనిచేస్తుంటుంది. జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మందు అవసరంగా ఉండదండి, ఆ మెడిసిన్ అవసరంగా ఉండదు. సో ఈ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆహారంలో ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి. పీచు పదార్థాలు అంటే వెజిటబుల్స్, తర్వాత ఆకుకూరలు, తర్వాత కూరగాయలు, పళ్ళు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి బాగా తీసుకోవాలండి. తర్వాత ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు కానీ బాగా అవాయిడ్ చేయాలి. సో ముఖ్యంగా చేయాల్సినటువంటివి. రెండోది ఏంటంటే మోషన్ వచ్చినా రాకపోయినా టయానికి పోయేసి కూర్చొని రావడం మంచిదండి. అంతే అని చెప్పేసి మోషన్ ఏదో కొద్దిగా వస్తుందో లేకపోతే బలవంతంగా గట్టిగా ముక్కి కూర్చోవడము, మూలిగి కూర్చోవడం అట్లా చేయకూడదండి. రోజు ఒక టయానికి పోయేసి మోషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడిసిన్ వాడారు, మోషన్ రావడం స్టార్ట్ అవుతుంది, టయానికి మోషన్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు తర్వాత కూడా రెగ్యులర్గా అదే టయానికి మోషన్కి వెళ్ళి కూర్చుని ఉండాలండి. సో బాడీని ఏ విధంగా ట్యూనప్ చేసేసి ఆ విధంగా మోషన్కి వెళ్ళి కూర్చున్న తర్వాత కూడా ఏదో సెల్ ఫోన్ చూస్తున్నాం, పేపర్ చదువుతున్నాం, ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాం చేయకుండా కొంచెం కాన్సన్ట్రేషన్ ఆ ప్రక్రియ మీద కొంచెం ధ్యాస మరల్చి మోషన్ మీద దృష్టి పెట్టేసి మోషన్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. అంతేగాని ముక్కడము, మూరగడము, ఏదో మన వాళ్ళతో ఫోన్లలో మాట్లాడము, లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్లో ఎవరు వ్యూస్ ఇలాంటివన్నీ చేయకూడదు. కనీసం ఆ మోషన్ పోయినప్పుడన్నా మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఆ ప్రక్రియ మీద ఏకాగ్రత పెట్టుకొని మోషన్ అయ్యేటట్టు చూసుకోవాలి. అలా చేస్తే ఇదే. డాక్టర్ గారు కొన్ని సందర్భాల్లో మనకి బ్లడ్ వస్తూ ఉంటుంది కొంతమందికి, అది కేవలం బాడీలో ఉన్న హీట్ వల్లే అంటారు, లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు అంటారు? మోషన్లో బ్లడ్ రావడం అనేది అనేక రకాల కారణాలు ఉన్నాయండి. సర్వసాధారణంగా మోషన్లో వచ్చేటువంటి బ్లడ్ ఎర్రగా పడితే జనరల్గా అంటే రెడ్గా రక్తం రంగులు ఉంటే ప్రాబ్లం ఉండదు. ఒక్కోసారి నల్లగా అయిపోతుంటుందండి. నల్లగా పడినప్పుడు మాత్రం ఏమాత్రం ఏమరపాటు కూడా పనికిరాదండి. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం చాలా చాలా మంచిది. కాబట్టి వేడి వల్ల కొద్ది శాతం కొంతమందిలో కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. వీటికన్నిటికీ ఏంటంటే మలబద్ధకం కారణం అండి. సో వివిధ రకాల కారణాలు ఇస్తే ఆ లోపల మోషన్ గట్టిపోవడం వల్ల, అలాంటి మోషన్ గట్టిపడినప్పుడు మోషన్ సెన్సేషన్ వచ్చి మనం మోషన్కి వెళ్ళినప్పుడు ముక్కే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడైతే ముక్కుతామో ముక్కి కూర్చున్నప్పుడు ఏమంటే ఆ సున్నితమైన రక్తనాళాలు చిట్లిపోతాయండి. చిట్లిపోయినప్పుడు రక్తం పడుతుంటుంది. కాబట్టి జనరల్గా మోషన్ ఫ్రీగా అవుతుంటే ఇలాంటి రక్తం పడడం అనేటువంటి సమస్య ఉండదండి. మన పూపు ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా మన ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇది వాస్తవేనా? అంతే కదండి, దాన్ని బట్టి మన ఆరోగ్య స్థితి కూడా తెలుసుకోవచ్చు అండి. అదే ఆరోగ్యానికి హేతుబద్ధమైన అంశం కాబట్టి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఫ్రీ మోషన్ అవడానికి, తిన్న వెంటనే డైజెస్ట్ అవడానికి ఒక మంచి రెమెడీ, మంచి హోమ్ రెమెడీ అయితే డాక్టర్ గారు తెలియజేశారు. కేవలం ఈ సమస్యనే కాదు, మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో కింద మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని మీద ఖచ్చితంగా ఒక వీడియో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో డాక్టర్ గారితో మేము చేస్తాం. నమస్కారం.